మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో 12 రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ ఏ పరిహారాలు చెల్లించుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు విజయ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. మీనరాశికి ఏ విధంగా ఉండబోతుందండి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఇక 2026 మీన రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఏలినాడి శని ప్రభావంలో ఉన్నారు మీరు. ఒక మధ్యస్థంగా ఉండేటటువంటి జీవితము. ఏది తలపెట్టినా అటు ముందుకి వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు, అక్కడే ఉండిపోతారు. మీరు దాంపత్య విషయంలో కూడా జాగ్రత్త, సంతానం విషయంలో జాగ్రత్త, పిల్లల యొక్క అభివృద్ధిని కాంక్షించి పిల్లల్ని ఎక్కడైనా హాస్టల్లో కానీ ఏదైనా పెట్టి చదివిద్దామంటే మళ్ళీ అక్కడికి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి చిన్నటువంటి గొడవలు మీ ఇంటికి తీసుకొచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అందుచేత పిల్లల్ని హాస్టల్స్లో జాయిన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించమని చెబుతాము. కొత్త వ్యాపారాలు విరమించుకోమని చెబుతాము. మాయ మాటలు నమ్మవద్దని చెబుతాము. అదేవిధముగా ఎవరికైనా డబ్బు ఇవ్వటంలో కానీ పుచ్చుకోవటంలో కానీ రాతకోతలు అనేవి తప్పనిసరి చెబుతాము. చాలా జాగ్రత్త వహించమని చెబుతాము. అదేవిధంగా విదేశీ ప్రయాణం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నటువంటి వాళ్ళు ఒక మంచి కాలంగా చెబుతాం. మీరు విదేశాలలో స్థిరపడటానికి ఇది చాలా విశేషమైనటువంటి కాలము. ఏ విధమైనటువంటి ప్రతిబంధకాలు ఉన్నా సరే విదేశీ ప్రయాణంలో, విదేశీ ఉద్యోగం ప్రయత్నాల విషయంలో సానుకూలత ఉంటుంది. ఈ మీనరాశి వారు 2026లో ఏదైనా కొత్త గృహము కానీ వాహనం కానీ కొనాలంటే జూన్ 1 తర్వాత కొంటే కనుక మీకు అది నిలబడుతుంది. ఈ లోపల కొంటే కనుక దాని యందు వచ్చేటటువంటి చిక్కులు ఉండేటటువంటి ప్రమాదం ఉంది. దాన్ని విడిపించుకోవడానికే మీకు చాలా సమయం పట్టేస్తుంది. అందుచేత మీకున్నటువంటి ధనాన్ని ఏదైనా సేఫ్ డిపాజిట్గా, మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా ఆలోచించుకుని మాత్రమే మీరు డబ్బుని ఖర్చు పెట్టడం కానీ ఇన్వెస్ట్ చేయడం కానీ చేయండి. ఎవ్వరికీ కూడా దాన ధర్మాలు చేసి ఉచితంగా వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ చేత మీరు పొగించుకోవడం కోసం ఎవరికి కూడా ఉచితంగా ₹1 కూడా ఇవ్వద్దు. మీరు పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ని బంగారం రూపంలో, అదేవిధముగా స్థిరాస్తుల రూపంలో, ఒక సెక్యూర్ డిపాజిట్ రూపంలో మీకు రూపాయి పెడితే ₹10 వచ్చేటటువంటి ఒక సెక్యూర్గా ఉండేటటువంటి వాటిల్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడా కూడా వ్యాపారాల విషయంలో కావచ్చు, పార్ట్నర్షిప్ వ్యవహారంలో కావచ్చు తగాదాలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్త వహించమంటాను. కోర్టు కేసుల విషయాల్లో కూడా మీరు ఇరుక్కునేటటువంటి ప్రమాదం ఉంది. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు. ఎవరికైనా ఇద్దరు గొడవ పడుతుంటే మధ్యలో వెళ్ళి మీరు ఏదో సాయం చేద్దామని చెప్పి వెళితే వాళ్ళిద్దరూ వచ్చి మీ మీద తిరిగి కేసు పెట్టేటట్టు ప్రమాదం ఉంది. అందుచేత ఎవ్వరికీ కూడా పిలిచి అడగందే మీరు ఏ సహాయం కూడా చేయొద్దు. వారు ఇబ్బందుల్లో ఉన్నా సరే మీరు ప్రత్యేకంగా ఈ మీనరాశి వారు శనేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వుల దానము, శనివారం నియమాలు పాటించడం ద్వారా ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గి మీరు అనుకున్నవన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు కొనసాగుతాయి. గురువుగారు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.